ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో నుండి మనం అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. వైద్యుడైన లూకా గారు అపోస్తుల కార్య గ్రంథాన్ని వ్రాయటం, అది మనందరి జీవితాలకు ఎంతో ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించటం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథం మనకు సంఘ చరిత్రను మాకు తెలపటం, మనం ఎలా బ్రతకాలో మనకు నేర్పించటం, ఇవన్నీ పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాలు. పరలోకమందున్న దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఏది అవసరమో అది వ్రాయించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. బైబిల్ గ్రంథాన్ని వ్రాసిన వారిలో పామరులున్నారు, విద్య కలిగిన వారు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ప్రియులారా జాలర్లున్నారు, కాపరులున్నారు, అనేక రకాలైనటువంటి ప్రజలున్నారు. 40 మంది వ్రాసినటువంటి ఈ యొక్క 66 పుస్తకాలు, 40 మంది వ్రాసినటువంటి కాలాలు వేరైనా, సమయాలు వేరైనా, వారు రాసినటువంటి సారాంశం మాత్రం ఒకటే. నిజంగా ఇది పరిశుద్ధాత్ముడు తప్ప మరొకరు ఎవరు కూడా ఇటువంటి కార్యాన్ని వ్రాయలేరు. నిజంగా దేవుడు తన గ్రంథంలో ఇటువంటి ఉన్నతమైనటువంటి ఎన్నో గొప్ప సంగతులు వ్రాయటంలో దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. మనమందరము రక్షణ పొంది ఈ లోకంలో బ్రతికినంత కాలం దైవ చిత్తాన్ని గుర్తిస్తూ మనము పరిపూర్ణులుగా మారి పరలోకానికి వెళ్ళిపోవాలి, ప్రభు చెంతను మనం ఉండాలి అనేది దేవుని కోరిక, దేవుని ఉద్దేశం. ఎందుకంటే దేవుడు తన ప్రణాళికలో మన రక్షణకు ఎన్నో రకాలైనటువంటి కార్యాలను చేశాడు. రక్షణ కార్యాన్ని ముగించాడు. ఇక మన పనేంటంటే రక్షణ పొంది పరలోకానికి వెళ్ళటానికి మనము సిద్ధపడాలి. ఎందుకంటే మనం చేసే భక్తి కానీ, మనం చేసే ప్రార్థనలు కానీ, మనము వినే వాక్యము కానీ, లేదు మనము చేసే ఉపవాసాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇదంతా దేనికోసమంటే మరణించిన తర్వాత మరొక లోకముందని, శాశ్వతమైన లోకమనేది, ఆ లోకంలో మనము సంతోషంగా ప్రభుతో బ్రతకాలి అనేటువంటి ఒక ప్రణాళికతో దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి మనము ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రభు నమ్ముకోవద్దు. పరసంబంధమైనటువంటి ఆ ప్రభుతో ఉండాలని, నిత్యము ఆయనతో గడపాలని, భయంకరమైనటువంటి అగ్నిగుండం, అగ్ని ఆరని పురుగు చావనటువంటి స్థలములో నుండి మనము బయటపడాలనేది దేవుని కోరిక గనుక, ఆయన పిల్లలమైన మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ అంత ఉన్నతమైనది గనుక, ఆయన ప్రేమకు మనం పాత్రులము కావాలి తప్ప లోకం వైపు కానీ, లోకపు కార్యాల వైపు కానీ చూచి మన జీవితాలను పాపానికి అలవాటు చేసుకొని మన దేహమును దేవుని ఆలయముగా ఉంచుకోకుండా ఒక భయంకరమైనటువంటి పాపపు నిలయంగా మార్చుకొని మనము నరకానికి వెళ్ళటం అనేటువంటిది దేవుని ఉద్దేశం కాదు, ఆయన ప్రణాళిక కాదు. ఈ దేహము దేవుడు తన ఆలయంగా చేశాడు. ఈ ఆలయములో దేవుడు నివాసం చేయాలి అని అనుకున్నాడు. ఆయన నివాసం చేయటానికి ఎన్నో ప్రణాళికలను ఏర్పాటు చేసి భూమి మీద జీవించే ఒక 70-80 సంవత్సరాల జీవితం అనుకోకుండా శాశ్వత కాలము లేనటువంటి లోకములో ప్రభుతో కూడా ఉండటానికి మనము సిద్ధపడాలి. అందుకే దేవుడు మనందరికీ అవసరమైనటువంటి విషయాలు,
మనందరికీ కావలసినటువంటి సంగతులను ఎన్నో ఉండగా వాటిలో కొన్నిటిని అవసరమైన విషయాలు తన గ్రంథంలో 66 పుస్తకాలుగా వ్రాయించి మన చేతికిచ్చాడు అంటే మనము ధన్యులం మనం. ఎందుకంటే పరలోకంలో ఎక్కడో ఉన్న తండ్రి భూమి మీద ఉన్న ఈ మానవ మాతృల కొరకు ఈ 66 పుస్తకాలు కలిగిన తన గ్రంథాన్ని ఎంత కష్టపడి ప్రియులార 1600 సంవత్సరాల యొక్క ఆ విధానములో ఈ పుస్తకాన్ని వ్రాయించి మన చేతికి ఇవ్వటంలో ప్రియులార ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళికను మనము గుర్తించాలి. ఏదో ఆదివారం వచ్చి కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోవటం, లేకపోతే ఏదో ఒక బుధవారము ఒక శనివారము మనము దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోవటం కాదు. కానీ అసలు దేవుడు ఎందుకు ఈ ప్రణాళికను చేశాడు, ఈ ప్రణాళికలో నా పాత్ర ఏంటి, దేవుడు నన్ను ఏ విధంగా ఉండాలనుకున్నాడు, ఏ విధంగా ఆయన తన యొద్దకు నేను రావాలనుకున్నాడు అనేది మనము ఆలోచించాలి ప్రియులారా. కాబట్టి అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా కాకుండా ఆధ్యాత్మికమైన విధానంలో మనము దేవుని సంగతులు తెలుసుకొని ఆధ్యాత్మికమైన రంగంలో ముందుకు వెళ్ళటానికి మనము ఇష్టపడదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగెరనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చాలండి ప్రియులారా, దైవ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయములో సంఘటన పోయిన వారంలో మనం ధ్యానం చేశాం. హేరోదు అనేటువంటి అగ్రిప్ప 1 అనేటువంటి యూదుల రాజు దైవజనుడు అపోస్తుడైనటువంటి యాకోబును పట్టుకొని ఖడ్గముతో చంపించాడు. పేతురును చెరసాలలో వేయించి పస్కా పండుగ దినాలు అయిపోయిన తర్వాత పేతురును కూడా బాధించాలి అని ఒక ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ రాత్రి ఇక తెల్లవారితే పస్కా పండుగ అయిపోతుందేమో అనుకున్నటువంటి, లేక వారు పేతురు గారిని చంపాలి అని అనుకుంటున్నటువంటి ముందు రాత్రి ఒక అద్భుతము దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ అద్భుతం ఏంటి అనంటే, మనం పోయిన వారంలో చెప్పుకున్నాం. పేతురును చెరసాలలో నుండి బయటకు రప్పించి 2 గేట్ల నుండి బయటకు తీసుకొని వచ్చి దేవదూత పేతురుని విడిచిపెట్టటం, పేతురు గారు యెరూషలేములో మార్కు తల్లి అయిన మరియ ఇంటిలో అక్కడికి వెళ్ళటం, అక్కడ అనేకులు కూడి ప్రార్థించటం, ఆ సంఘటన అంతా కూడా జరిగిన విషయాలన్నీ కూడా అక్కడ సంఘానికి తెలియచేయటం, అక్కడి నుండి పేతురు గారు వెళ్ళిపోవటం జరిగింది. ఆ తర్వాత హేరోదు పేతురు కోసం వెదికించాడు. అక్కడ నుండి అతడు వెళ్ళిపోయాడు కైసరియకు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజున అతడు ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు. రాజవస్త్రములు ధరించి సింహాసనం మీద కూర్చొని ప్రజలందరూ కూడా అతనిని ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని, దేవుని స్థానంలో
మనుషుడైనటువంటి హేరోదును కూర్చోపెట్టడం వలన, దేవునికి మహిమ తీసుకురాకపోవటం వలన వెంటనే దేవుని దూత అతని ముత్తెను, వెంటనే అతడు పురుగులు పడి ప్రాణము విడిచెను అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలి. ఈ సంఘటన జరగక మునుపు యెరూషలేములో కరువు వస్తుంది అని ఒక ప్రవక్త, అగబు అనే ప్రవక్త వచ్చి ప్రవచించినట్లుగా మనం 11వ అధ్యాయము చివరిలో చూసాం కదా. అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా కొంత డబ్బు పోగు చేసి యెరూషలేమును, అంటే అంతియొకయ నుండి యెరూషలేమునకు వారేం చేశారు? పౌలు గారిని బర్నబా గారి చేతికి ఆ డబ్బిచ్చి వారిని యెరూషలేము పంపించినట్లుగా 11వ అధ్యాయము చివరిలో మనము చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకు తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, అంతియొకయలో ఉన్నటువంటి వారు ఎంత గొప్పవారో మనకు అర్థం కావాలి. ఎందుకు అనంటే, ఇప్పుడు మనం 13వ అధ్యాయములో మొట్టమొదటిగా చదువుకున్నది అంతియొకయ అనే మాటను గురించి చదువుకున్నాం. అంటే యెరూషలేములో స్థానిక సంఘానికే అంతియొకయ డబ్బు పంపించింది అనంటే, ప్రియులారా, అంతియొకయ ఎటువంటి గొప్ప సంఘమో, ఎంత ఉన్నతమైనదో మనకు అర్థం కావాలి. ఎందుకంటే రోమా సామ్రాజ్యంలో విస్తారమైనటువంటి ఎన్నో పట్టణాలున్నా విస్తీర్ణలలో 3వ పట్టణం ఈ అంతియొకయ. చాలా పెద్ద పట్టణం ఇది. రోమాలో ఉన్నటువంటి ప్రాంతాలలో కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలలో ముఖ్యమైనటువంటి వాటిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణమే ఈ అంతియొకయ. వాస్తవానికి మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్య పట్టణాలు ఏవి అని అంటే కొన్నిటి చెప్పండి మీరు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, ఏవండి, ఇవన్నీ ఒక ప్రాముఖ్యమైన పట్టణాలుగా మనం చూస్తాం. అలాగే రోములో అనేక పట్టణాలలో ఒక ప్రాముఖ్యమైన ప్రసిద్ధి చెందిన గొప్ప దేవాలయాలు కలిగినటువంటి పట్టణం ఏదైనా ఉందంటే అది అంతియొకయ అని మనము గుర్తించాలి. అంతియొకయ. మళ్ళీ ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలి. అంతియొకయ అంటే ఏ అంతియొకయ? సిరియాలో ఉన్న అంతియొకయ, పిసిదియలో ఉన్న అంతియొకయ వేరు. 2 అంతియొకయలు ఉన్నాయని చెప్పాను కదా నేను. కాబట్టి ఇది ఏ అంతియొకయ? సిరియాలో ఉన్నటువంటి అంతియొకయ అనేటువంటి పట్టణం అని మనం గుర్తించాలి. ఇప్పుడు పౌలు బర్నబాలు ఎక్కడున్నారు? 12వ అధ్యాయం సంఘటన జరిగే టైములో ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. ఈ సంఘటన అంతా జరిగిపోయిన తర్వాత, ఈ సంఘటన అంతా అంటే పేతురు గారు బయటకు వచ్చిన తర్వాత, హేరోదు గారు చనిపోయిన తర్వాత, పురుగులు పడి చనిపోతాడు కదా హేరోదు. చనిపోయిన తర్వాత దేవుని వాక్యము బహుగా విస్తరిస్తున్నట్లుగా మనం చూస్తాం 12వ అధ్యాయం చివరిలో. ఇప్పుడు ప్రియులారా, పేతురు గారి యొక్క భాగం అయిపోయింది. దేవుని వాక్యము విస్తరిస్తుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమందిని చంపినా, ఎన్ని రీతులుగా సంఘాన్ని హింసించినా, సంఘాన్ని బాధ పెట్టినా, సంఘాన్ని ఎన్ని విధాలుగా వారు దుఃఖము పాలు చేసినా, సంఘము మాత్రం ఏమవుతుంది చెప్పండి? విస్తరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక ఈ పౌలు బర్నబాలు యెరూషలేము నుండి తిరిగి మరలా అంతియొకయకు వస్తున్నారు. ఈ అంతియొకయకు వచ్చేటప్పుడు ఏం చేశారంటే, జాన్ మార్కును తన వెంట తీసుకొని వచ్చారండి యెరూషలేము నుండి. చూడండి ఒకసారి 12వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకుందాం. వాక్యములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత
మార్కు అను మారు పేరు గల యోహానుని వెంటబెట్టుకొని యెరూషలేము నుండి అంతియొకయకు తిరిగి వచ్చారు. వెళ్ళేటప్పుడు ఎవరెవరు వెళ్ళారు? యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఎవరెవరు వెళ్ళారు? సౌలు, బర్నబా వెళ్ళారు వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడు ఎవరిని వెంట పెట్టుకొస్తున్నారు? మార్కు, యోహాన్ అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తిని వెంట పెట్టుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి మార్కు అంటే వీళ్ళ ఇంట్లోనే అనేకులు కూడి ప్రార్థించారు కదా. వీళ్ళ ఇంట్లోనే అనేకులు కూడి ఏం చేశారు? ప్రార్థించారు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు. వచ్చేటప్పుడు ఏం చేశారంటే బర్నబా పౌలు గారు, మార్కు నువ్వు మాతో కూడా వచ్చేసాయి, దేవుని సేవలో నువ్వు ఎదగొచ్చు, దేవుని కొరకు ఒక బలమైనటువంటి వ్యక్తిగా నీవు నిలవబడొచ్చు అని ఏం చేశారంటే ప్రియులారా, వచ్చేటప్పుడు వీళ్ళు జాన్ మార్కును వెంటబెట్టుకొని అంతియొకయుకు వచ్చారు. అంతియొకయుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనంటే, అంతియొకయలో కొంతమంది భక్తులు ఉన్నారండి, అక్కడ బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అంతియొకయ సంఘంలోనే కదా మొట్టమొదట శిష్యులు ఏమిగా పిలువబడ్డారు? క్రైస్తవులుగా పిలువబడ్డారు. మొదటిగా క్రైస్తవులు అనే మాట పిలవబడిన స్థలం ఏముంది అనంటే వెంటనే సిరియాలో ఉన్న అంతియొకయ సంఘము అని మనము గుర్తించాలి. ఇప్పుడు అంతియొకయ సంఘంలో బర్నబా మనకు తెలుసు కదా. ఎవరు బర్నబా? ఊరు చెప్పండి. కుప్రకు చెందిన బర్నబా. తర్వాత నీగెరనబడినటువంటి సుమయోను, ఇతడు ఆఫ్రికాకు చెందిన వ్యక్తి. నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, సంఘము అనేటువంటిది ఎటువంటి విధానములో ఉండాలో మనకు కూడా అర్థం కావాలి. నీగెరనబడినటువంటి సుమయోను ఆఫ్రికాకు చెందిన వ్యక్తి. తర్వాత కురేనీయుడైనటువంటి లూకియా మనకు కనబడుతున్నాడు. ఎవరండి? కురేనీయుడైన లూకియా. ఇతడు కూడా ఆఫ్రికాకు చెందినటువంటి వాడే. కురేనీయుడు అంటే నల్ల జాతి వారు అంటారు కదా వీళ్ళని. నల్ల జాతి, ఆఫ్రికా అనగానే మనకు ఎవరు? నల్ల జాతి వారు అని అంటారు వాళ్ళు, ఎందుకంటే నల్లగా ఉంటారు గనుక. ఇక తరువాత చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను. చతుర్థాధిపతి అయిన హేరోదు జ్ఞాపకం వస్తుందా మీకు? చతుర్థాధిపతి అయిన హేరోదు జ్ఞాపకం రావట్లేదా? లూకాసు వార్తలో మనకు కనబడుతున్నాడు కదా, ఒక హేరోదు మనకు కనబడుతున్నాడు. అతనితో కూడా పెంచబడినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ కనబడుతున్నాడు. ఇతడు సంఘములో ఒక బోధకుడుగా దేవుని పని జరిగిస్తున్న వాడిగా మనము చూస్తున్నాం. అతని పేరేంటి చెప్పండి? అక్కడ చతుర్థాధిపతి హేరోదు కూడా పెంచబడినటువంటి మనయేను అని ఒక వ్యక్తిని మనము చూస్తూ ఉంటున్నాం. ఇతడు పాలస్తీనాకు చెందినటువంటి వ్యక్తి అని మనము చూస్తున్నాం. తర్వాత సౌలు అనేటువంటి వ్యక్తిని చూస్తున్నాం. ఈయన తార్సు ప్రాంతానికి చెందిన వాడు. అంటే అంతియొకయ పట్టణంలో ఏ ప్రాంతాల వారు సంఘములో బోధకులుగా ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే దీన్ని బట్టి ఆ సంఘము ఎంత విస్తరించిందో, ఆ సంఘము ఎంత ఉన్నతంగా ఎదిగిందో మనం అర్థం చేసుకోవాలి. ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు ఆ అంతియొకయ సంఘంలో, పాలస్తీనా వారు ఉన్నారు అంతియొకయ సంఘంలో. ఇంకెవరున్నారండి? అక్కడ వాక్యంలో మనం తార్సు, కుప్ర ప్రాంతానికి చెందిన, అంటే చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రియులార ప్రాంతాలన్నిటిలో ఉన్నటువంటి వారు కూడా అంతియొకయ సంఘములో ఉన్నారు అని అంటే నిజంగా అది ఎంత గొప్ప సంఘమో మనము ఆలోచించాలి, ఎంత గొప్ప సంఘమో మనము గుర్తించాలి ప్రియులారా. సంఘం అనగానే ఇదేనండి. సంఘం అంటే ఏదో కొంతమందికి మాత్రమే, ఒక వర్గానికి మాత్రమే చెంది ఉండకూడదు సంఘం. ఈనాడు సంఘాలు ఎక్కడ చూసినా ఎక్కువ శాతం ఎలా కనబడుతున్నాయి అంటే వర్గానికి సంబంధించిన సంఘాలు అయిపోయినాయండి. వర్గానికి సంబంధించినటువంటి ఒక కులం వారికి ఒక సంఘం, మరొక కులం వారికి మరొక సంఘం, మరొక కులం వారికి, అంటే కులాల పేరట, జాతి పేరట, అనేక రకాలైనటువంటి ప్రియుల బంధువుల పేరట ఈనాడు సంఘాలు ఏర్పడుతున్నాయి.
సంఘము అంటే వర్గానికి సంబంధించింది కాదు, కులానికి సంబంధించింది కాదు. సంఘం అంటే ప్రియులారా ఏదో ఒక జాతికి మాత్రమే సంబంధించింది కాదు. సంఘము అంటే సంఘములో ఉన్నవారు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ భాషకు చెందిన వారైనా క్రీస్తు రక్తములో కడగబడ్డారు అనంటే వాళ్ళు క్రీస్తు సంఘములో సభ్యులా కాదా? సభ్యులే. వర్గభేదాలు ఉండొచ్చా? ఏమండి, ఈనాడు వర్గభేదాలను బట్టి చాలా సంఘాలలో కొట్టుకుంటున్నారు, చాలా సంఘాలలో పార్టీలుగా మారిపోతున్నారు. పార్టీలుగా అంటే మా బ్యాచ్ ఒక పార్టీ, మీ బ్యాచ్ ఒక పార్టీ, ఇలా వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, ఎప్పుడు కూడా సంఘంలో పార్టీలు, కులాలు, మతాలు ఉండకూడదు. ఉంటే అది క్రీస్తు సంఘము కానే కాదు. ఆ భేదాభిప్రాయాలు వచ్చినాయి అనంటే ఆ వ్యక్తి యొక్క విధానము ప్రియులారా దేవుని దృష్టిలో ప్రామాణికమైనది కాదని మనము గుర్తించాలి. సంఘానికి ఉన్నటువంటి విలువ ప్రియులారా, ఎందుకంటే యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు అని లేఖనాల్లో మనము చూస్తున్నాం. పరలోకములో ఉన్న తండ్రి మన ఆత్మలకు, అందరి ఆత్మలకు ఏమై ఉన్నాడు? ఆయన తండ్రే. తండ్రే ఆయన. పరిశుద్ధాత్ముడు అనేవాడు ప్రియులారా యూదులకు ఎలాగూ ఉన్నదో అన్యులకు కూడా అలాగే సమానమైన వరాన్ని ఇచ్చినట్లుగా గత దినాలలో మనము చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ సంఘంలో కులాలు, మతాలు, ఇటువంటి విద్వేషాలు ఉండకూడదు ప్రియులారా, ఉండకూడదు. ఇవి మనకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి. అసలు ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తును నమ్మిన వాడు క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత ఇక అతనికి మతం ఏంటి, కులం ఏంటి, భాష ఏంటి, ప్రాంతీయం ఏంటి, ఏమంటది? ఏమండి, ఆలోచించండి. దేవుని సన్నిధిలో ప్రియులారా మనకంటూ ఇటువంటివి ఉండకూడదండి. మా పిల్లల వివాహాలు చేయటానికి అనేక మంది సేవకులకు నేను ఫోన్ చేసినప్పుడు నేను ఒకే మాట చెబుతున్నాను. మాకు కులముతో పని లేదు, ఆస్తులతో మాకు పని లేదు, మాకు కావలసింది ఒక ఆత్మీయత కలిగిన కుటుంబం కావాలండి. ఆస్తులతో పని లేదు మాకు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కాదు, వాళ్ళు ఎంత డబ్బుందనేది కాదు, వారు ఏ కులానికి చెందిన వారు అనేటువంటిది కాదు. నేను కోరుకునేది ఒకటే, నా పిల్లలకు దేవుని యొక్క పనిలో దేవునికి నమ్మకమైనటువంటి వారిగా ఉండేవాళ్ళు కావాలని నేను కోరుకుంటున్నాననే ఫోన్ చేసి చెబుతాను నేను. ఎందుకు? ప్రభుని నమ్మిన తర్వాత, ప్రభుని ఎరిగిన తర్వాత ఇటువంటి భేదాభిప్రాయాలు మనలో ఉండకూడదు. ఉంటే మనము క్రైస్తవులము కాలేము ప్రియులారా. ఇక్కడ అంతియొకయలో ఉన్నటువంటి సంఘములో ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు, అటు తార్సు వాళ్ళు ఉన్నారు, ఇటు కుప్ర వాళ్ళు ఉన్నారు, అటు పాలస్తీనా వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఇక్కడ ఉన్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఉన్నటువంటి వీళ్ళు ఎలా ఉన్నారట? బోధకులుగా ఉన్నారు. అంత్యొకయ సంఘంలో బోధకులుగా ఉన్నారు చాలామంది. బోధకులుగా ఉన్నారండి చాలామంది. ఎందుకు బోధకులుగా ఉన్నారు అనంటే బోధకులను తయారు చేసింది అంత్యొకయ పట్టణం. అంత్యొకయ పట్టణం ఎవరిని తయారు చేసింది? బోధకులను తయారు చేసిందండి. నా ఉద్దేశం కూడా అదేనండి. నేను కూడానండి, ఇదిగో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ మంచి బోధకులు కావాలి, వాక్యానుసారమైన బోధకులు కావాలని వారిని బోధకులుగా తీర్చిదిద్దుతున్నానండి ప్రియులారా. ఎందుకో తెలుసా? సంఘము ఎప్పుడు కూడా బోధకులను లేపాలి, శిష్యులను లేపాలి. శిష్యులు లేపి వారిని ఒక తరమైన వారిగా చేయాలండి. అంత్యొకయలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎంతమంది బోధకులుగా ఉన్నారో వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రవక్తలుగా ఉన్నారండి, ప్రవక్తలుగా వాళ్ళు ఉన్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. వారందరూ కూడా ప్రభువుని సేవించుచున్నారు అని వాక్యంలో చూస్తున్నాం. సేవించుచు ఉపవాసం ఉన్నారండి వాళ్ళంతా. ఒక రోజున
ప్రభువుని సేవిస్తూ, ప్రభువుని ఘనపరుస్తూ, ప్రభువుతో ముందుకు వెళుతూ, ప్రభు సన్నిధిలో వాళ్ళు జీవిస్తూ, ప్రభువుని వెంబడిస్తూ వాళ్ళ బ్రతుకులలో ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ సంఘముతో మాట్లాడుతుందండి. ఏమని మాట్లాడుతుంది? 2వ వచనం చదవండి ఒకసారి. 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. చాలండి. ఏవండి, ఇక్కడ బర్నబా, సుమియోను, లూకియా, ప్రియులారా మనయేను, సౌలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసముండి ప్రార్థన చేస్తున్నారండి. సంఘములో ఉపవాస కూడికలు అనేవి చాలా అవసరమండి. ఉపవాసం ఉండటం అనేది చాలా అవసరమండి. ప్రియులారా గమనించాలి, మనం దేవుని యొక్క సన్నిధిలో మనము ఏదైనా దేవుని యొద్ద నుండి ప్రియులారా గొప్ప కార్యాలు చూడాలి అని అంటే తప్పకుండా సంఘములో ఏముండాలి చెప్పండి? ఉపవాస ప్రార్థనలు ఉండాలి. గ్రహించండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడున్న బోధకులందరూ కూడి ప్రభువుని సేవిస్తూ ఉపవాసం ఉన్నారండి. నిజమండి, నేను కూడా అనుకుంటాను, పెద్దలందరూ కూడా నెలకొక్కసారి ఉపవాసం ఉండి మందిరంలో ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందో. పెద్దలందరూ కూడా కలిసి నెలకొక్కసారి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే సంఘములో ప్రియులారు ఇంకా వారు బలవంతులుగా వాడబడతారండి. సంఘంలో ఇవి జరగాలండి. సంఘ కార్యక్రమాలలో ఇవి జరగాలండి. సంఘం అంటే ఎవరితో ఒకరిది కాదండి. సంఘం అంటే ఎవరికొకరికి ప్రత్యేకించబడింది కాదండి. సంఘము దేవునిది, సంఘము క్రీస్తుది. సంఘములో పరిశుద్ధాత్ముడు అధ్యక్షుడిగా ఉండి మనల్ని నడిపిస్తున్నప్పుడు మనము ప్రియులార సంఘములో పనిచేసేవారిగా ఉండాలి. ఎటువంటి పని? కేవలం వాక్యం బోధించటమేనా అంటే వీళ్ళు బోధించటమే కాదు, వీళ్ళు ప్రభువుని సేవిస్తూ ఏం చేస్తున్నారు చెప్పండి? ఉపవాసం ఉన్నారు. అంటే సంఘములో బోధకులుగా ఉన్న వాళ్ళే ముందు ప్రియుల ఉపవాసము చేస్తున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. బోధకులండి ఉపవాసంతో ఉంటే, బోధకులు ఉపవాసముతో ప్రభువుని సేవిస్తే, బోధకులు ఉపవాస ప్రార్థన చేస్తే అది సంఘానికి మేలు, వారికి కూడా మేలేనండి. నిజంగా పెద్దలందరూ కూడా ఈ నిర్ణయం తీసుకోండి. నెలకొక్కసారి దేవుని యొక్క సన్నిధానములో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయండి. ఎంత బాగుంటుందోనండి. ఇక్కడ అదే జరుగుతుందండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెబుతున్నాడు అనంటే, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి అని అంటున్నాడు పరిశుద్ధాత్మ. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెబుతాను. పరిశుద్ధాత్ముడు బర్నబా గారితోనూ సౌలుతో చెప్పి మీరు ప్రత్యేకంగా సేవకు వెళ్ళిపోండి అనవచ్చుగా. కానీ పరిశుద్ధాత్ముడు సంఘంలో ఎంత గొప్ప ప్రియులార క్రమశిక్షణతో కూడిన కార్యక్రమం చేస్తున్నాడంటే, ఇదిగో బర్నబాను సౌలును పిలిచిన పని ఒకటి ఉందయ్యా, ఆ పని కొరకు వాళ్ళని ప్రత్యేకపరచండి అని ఎవరితో చెబుతున్నాడు? సంఘంతో చెబుతున్నాడు. ఎవరు? అవును ప్రియులారా, ఒక బోధకుడు కానీ లేక ఒక స్థలము నుంచి మరొక స్థలానికి ఒక పెద్ద గాని బయటికి వెళ్ళేటప్పుడు సంఘ సెలవు చేత వెళ్ళాలి. సంఘ సెలవు చేత, ఇది క్రమం. ఇక్కడ వాక్యంలో మనము చూస్తే ప్రియులారా, పరిశుద్ధాత్మ వెంటనే వచ్చి పౌలును ప్రియులారా అలాగే బర్నబాగాను వేరు చెయ్యండి అని సంఘానికి చెబుతుందా? పరిశుద్ధాత్ముడే చేస్తున్నాడా? సంఘానికి చెబుతున్నాడు, వాళ్ళిద్దరిని ప్రత్యేకం చేయండి. పరిశుద్ధాత్మ చెబుతున్నాడు సంఘానికి, వాళ్ళిద్దరిని పని కొరకు నేను పిలిచాను, పని కొరకు వారిని పిలిచాను, మీరు వారిద్దరిని పని కొరకు ప్రత్యేకపరచండి. అంటే ప్రత్యేకపరిచే బాధ్యత. ఎవరు బోధ చెయ్యాలో, ఎవరు వాక్యాన్ని ప్రకటించాలో, ఎవరు వాక్యాన్ని ప్రకటించటానికి బయటికి వెళ్ళాలో నిర్ణయించాల్సింది ఎవరో తెలుసా? ముందు పరిశుద్ధాత్ముడైతే తర్వాత సంఘం. సంఘానికి అన్ని బాధ్యతలు ఉన్నాయండి. ఈ బాధ్యతలు సంఘానికి నేర్పించటం లేదండి ఈ రోజున.
ఈ రోజున పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే, నేను నా తర్వాత మా అబ్బాయి తర్వాత వాళ్ళ అబ్బాయి తర్వాత వాళ్ళ అబ్బాయి, ఇలా పరిచర్య అనేటువంటిది ఒక కుటుంబానికి పరిమితం అయిపోతుంది, రాజకీయ నాయకుల వలె. కాదండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆత్మ చేత ఎవరు నిర్ణయించబడ్డారో, ఎవరు పిలవబడ్డారో వారిని నిర్ణయించాలి. ఎవరు చెప్పండి? సంఘం. అదే చెబుతుంది ఇక్కడ వాక్యంలో మనము చూస్తే. పరిశుద్ధాత్ముడు ఏం చెబుతున్నాడు? పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి. వాళ్ళిద్దరూ చేయాల్సిన పని ఒకటి ఉంది, వాళ్ళిద్దరూ జరిగించాల్సిన పని ఉంది. ఆ పని కొరకు వారిని ప్రత్యేకపరచండి. మరి పైన చాలా మంది బోధకులు ఉన్నారుగా, ఏమండి వాళ్ళంతా బోధకులు కాదా? చూడండి అక్కడ వాక్యంలో ఎవరెవరున్నారు? సిమియోను బోధకుడు, లూకియా బోధకుడు, మనయేను బోధకుడు. మరి అంతమంది బోధకులు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని ప్రత్యేకపరచమంటున్నాడేంటి? అవును ప్రియులారా, దేవుని సంఘంలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో పనినిస్తాడండి. మనం చూసాం కదా వాక్యంలో 6వ అధ్యాయంలో జరిగిన సంఘటన మనకు తెలుసు కదా. విధవరాంటను చిన్న చూపు చూస్తున్నారని అక్కడ జరిగిన విషయం ఏంటి? పౌలు గారు ఏం చేశాడో మళ్ళీ ఒక్కసారి చూడండి. 6వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము, దేవుని వాక్యములో ప్రియులారా మనము చూస్తే అక్కడ 2వ వచనాన్ని చదువుకుందామండి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులలో మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము. చూసారా, ఇక్కడ పనులు విభాగించబడుతున్నాయి. అయ్యా, ఒక ప్రక్క చూస్తే మేము ఆ బల్లల యొద్ద వాళ్ళకి పరిచర్య చేయటం అనేటువంటిది ఒక ప్రక్క జరుగుతుంది, మరో ప్రక్క వాక్యం జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది. అలా కాదు, మేమేమో వాక్యం యందు ప్రార్థన యందు ఎడతెగకుండా ఉంటాం. అయితే మీలో ఉన్నటువంటి వారిలో దేవుని ఆత్మచేత నింపబడినటువంటి విశ్వాసము కలిగిన జ్ఞానముతో నిండిన ఒక 7 మీరు ప్రత్యేకపరిస్తే వాళ్ళు ఈ పని చేస్తారు, ఆ పని చేస్తారు. ఏ పని? ఆహారము పంచిపెట్టుటయు, తర్వాత వాక్యం బోధించుట, ఆ పని చేస్తారు. మా పని ఏంటి? దేవుని వాక్యము బోధించుట, ప్రార్థన చేయుట. చూసారా, అంటే దేవుడు తన యొక్క గ్రంథంలో ప్రియులార పనులను ఎవరెవరికి ఎలాగ అప్పగించాలో ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియులారా, మనము ఏ పని దేవుడు మనకిచ్చాడో ఆ పని చెయ్యటంలో ముందుండాలండి. మనం అనుకున్నది కాదు, పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేయాలి? ఈ వ్యక్తి వాక్యాన్ని చక్కగా బోధిస్తాడు, ఈ వ్యక్తి వాక్యాన్ని సరిగా బోధిస్తాడు, సత్యాన్ని బోధిస్తాడు, తెలుసుకొని బోధిస్తాడు, నేర్చుకొని బోధిస్తాడు అని దేవునికి ప్రియులారా ఒకవేళ అది ప్రియులారా అనిపిస్తే వెంటనే దేవుడు ఆ పని కొరకు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? నిర్ణయిస్తాడు. ఒకవేళ ఈ వ్యక్తి పంచిపెట్టుటలో పరిచర్య చేయటంలో వీళ్ళు నిజంగా ఉపయోగపడే వాళ్ళైతే వాళ్ళని ప్రియులార పరిచర్య కొరకు ఉపయోగిస్తారు. కొంతమంది రెండిట్లో ఉపయోగపడతారు, అటు పరిచర్యలో ఉపయోగపడతారు, ఇటు ప్రార్థన చేయటంలో ఉపయోగం. వాక్యం బోధించడమే కాదు, సంఘం అంటే వాక్యం బోధించడమే కాదు, సంఘములో ఎన్నో పరిచర్యలు ఉంటాయి, నానా విధములైన పరిచర్యలు ఉంటాయి సంఘంలో, నానా విధాలు. కొంతమంది ప్రియులర పాటలు పాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది వాక్యం బోధించే వాళ్ళు ఉంటారు, కొంతమంది పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పంచిపెట్టేవారు ఉంటారు, కొంతమంది ఇచ్చే విషయంలో ముందుంటారు. అన్ని రకాలైనటువంటి వారు సంఘంలో ఉంటారు. అయితే ఎవరి విధానమును వారు గుర్తించి పాటిస్తే సంఘానికి మేలది.
ఇక్కడ ఇంతమంది బోధకులున్నా పరిశుద్ధాత్ముడు ఏం చెబుతున్నాడంటే, పౌలును బర్నబాను నేనొక పని కొరకు నియమించాను. ఆ పని కొరకు వాళ్ళు ఆ పని చేయాలి. ఆ పని వాళ్ళు బాగా చేస్తారు. ఆ పని చాలా హార్డ్ వర్క్, వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నా వెళతారు, ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడతారు. వాక్యానికి సరైనటువంటి విధానములు ఎవరు ప్రశ్నించిన జవాబు చెబుతారు వాళ్ళు. కాబట్టి వారిని పని కొరకు నియమించుము అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు వెంటనే అక్కడ ఉన్నటువంటి సంఘము వారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారో చూడండి, 3వ వచనం. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చూడండి అక్కడ వాక్యంలో, అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘములో ఇటువంటి కార్యాలు నేడు జరగకపోవటం, సంఘానికి ఇటువంటి పరిస్థితులను బోధించకపోవటం, పరిస్థితులలో ఇటువంటి విధానములో దైవజనుడు నడిపించకపోవటం, నిజంగా ప్రియులారా ఈనాడు పరిస్థితులన్నీ కూడా వేరుగా వెళ్ళిపోయాయండి, వేరుగా వెళ్ళిపోయాయి. అక్కడున్నటువంటి వారంతా ఎక్కడ కూడా అలగలేదు. అదేంటి, పౌలే వాక్యం బోధిస్తాడా, బర్నబానే వాక్యం బోధిస్తాడా, మేము బోధకులం కాదా, మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేంటి పరిశుద్ధాత్మ, మమ్మల్ని ప్రత్యేకపరచలేదంటే అలిగారు వాళ్ళు ఏమన్నా? మనం అలుగుతాం కానీ వాళ్ళు ఎందుకు అలుగుతారు? నాకు వాక్యం ఇవ్వలేదు, నాకు పాట ఇవ్వలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదని మనం అలుగుతాం. వాళ్ళు ఎందుకు అలుగుతారు? ఆత్మీయుడు ఎప్పుడు అలగడో. ఏవండి, అలిగేది మనం. నాకు పాట ఇవ్వలేదు, నేను మందిరానికి రాను. నాకు వాక్యం ఇవ్వలేదు, నేను మందిరానికి రాను. నాకు ప్రార్థనకు టైము ఇవ్వలేదు, నేను మందిరానికి రాను. ప్రియులారా, మందిరంలోనే చేయాలి ప్రార్థన, మందిరంలోనే పాడాల పాట, మందిరంలోనే చెప్పాల వాక్యం. చెప్పండి, మందిరంలోనే వాక్యం బయట వాళ్ళకి చెప్పకూడదా? రక్షణ పొందిన వాళ్ళు ఎంతోమంది లేరా బయట? వాక్యం మందిరంలో చెబితేనే ప్రియులారా మనం బోధకులమా? రక్షణ పొందని వారు ఎంతమందిని ఎదురున్నారు, నీ చుట్టూ ఉన్నారు? ఎంతమందితో నువ్వు సహవాసం చేస్తున్నావు? ఎంతమంది నీ దగ్గరకు వస్తున్నారు? నువ్వెంతమంది దగ్గరికి వెళుతున్నావు? వాళ్ళకి ఎప్పుడైనా వాక్యాన్ని బోధించావా? అక్కడ కాదు, స్టేజీ మీద ప్రసంగాలు కావాలి మనకి, స్టేజీ మీద పాటలు కావాలి మనకి. ఒకసారి మన సంఘంలోనే మొదటి ప్రార్థన చేసి మొదటి పాట నేను పాడే. తర్వాత ఒక ఆమెను పాట పాడమంటే అందరూ వచ్చినాక పాడతాను అయ్యగారు అంటుంది. ఏంటంట, అందరు రాకపోతే పాడవా? అందరు వచ్చినాక ఎందుకు? మరి ఆ పెద్ద సింగర్ అయినట్టు అందరు ఏం చేయాలి ఇప్పుడు? ఆ పాట పాడిందని మెచ్చుకోవాలి. ప్రియుల, నేను ఒక విషయం చెబుతాను. ఒక పాట పాడినా, ఒక వాక్యం చెప్పినా, ఒక ప్రార్థన చేసినా అది దేవునికి మనకు అనుసంధానం జరగాలి కానీ, ప్రియులారా ప్రజల మధ్యలో దేవుని కార్యాలు జరగాలి కానీ అది ఎవరో మనల్ని మెచ్చుకుంటారని కాదు. ఒక రోజున ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. నా ముందు ఒక ఆయన పాట పాడాడు. పాట పాడిన తర్వాత నేను భోజనానికి వెళ్ళాను. నా చుట్టూనే తిరుగుతున్నాడు ఆయన, అటు ఇటు తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్ల పని. ఏమనుకున్నాడు ఏంటో. ఇక వాక్యం అక్కడ భోజనం అయిపోయిన తర్వాత నేను బయలుదేరుతున్నాను. బయలుదేరిన తర్వాత వచ్చి అన్నాడు, పాస్టర్ గారు మీకు ముందు పాట పాడింది నేనే అన్నాడు. నాకు ముందు పాట పాడింది అన్న సంగతి ఆయన నాకు తెలుసు. నాకు ముందు పాట పాడింది ఎవరో నాకు తెలియదా? మంచిదేనయ్యా అన్నాను. బాగా పాడానా అని అంటున్నాడు మళ్ళీ. బాగా పాడానా అంటే బాగానే పాడేవయ్య అన్న. అంటే అసలు వాస్తవానికి ఆయన ఏం బాగా పాడలా, అసలు తాళం లేదు, ఒక లయ లేదు, ఏవండి ఏమీ లేదు. ఇష్టం వచ్చినట్టు వచ్చాడు, అక్కడ నిలబడ్డాడు, పాట చదివి వెళ్ళిపోయాడు. అంతే, పాట పాడలా, పాట చదివి వెళ్ళిపోయాడు. చదివి వెళ్ళిపోయి నా చుట్టూనే తిరుగుతున్నాడు. అంటే నేను అన్నాలన్నమాట, నువ్వు బాగా పాడావు, నువ్వు బాగా పాడావు, నువ్వు బాగా పాడావు అని నేను చెప్పాలి ఆయనకి. అప్పుడు కానీ తృప్తిపడి వెళ్ళడం. ఇక నేను ఎటు అడగలేదు కనుక ఆయనే వచ్చి అడిగేశాడు నన్ను, నేను బాగా పాడానా అని. పాడేవయ్యా అన్నాను. ఇంకేం చేస్తా? ప్రియులారా, మనుషుల మెప్పు కోసం మనుషులు ప్రియులారా ఏదో ప్రియులారా మనల్ని గొప్ప చేస్తారని పాట పాడకూడదు, ప్రార్థన చేయకూడదు.
ఏ ప్రార్థన ఇక్కడే మనకు సమయమా? ఇంటి దగ్గర ప్రార్థన చేసుకునే టైం లేదా? ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోలేమా? ప్రియులారా, సంఘము అనేటువంటిది ఒక క్రమమైన పద్ధతిలో ఉండాలి, ఒక విధానములో ఉండిపోవాలి. అలకటాలు, పాట ఇవ్వలేదని, బోధ ఇవ్వలేదని, ప్రార్థన ఇవ్వలేదని, ప్రియులారా అది ఇవ్వలేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదని అలిగే విధానం ఉండకూడదు సంఘానికి. ఇక్కడ వీళ్ళంతా బోధకులే, పరిశుద్ధాత్మ చెప్పిన మాటకు లోబడిపోయారు. చూసారా? ఏమండి, పరిశుద్ధాత్మకు లోబడిపోయారు వాళ్ళంతా. పరిశుద్ధాత్ముడు నియమించాడు దేవుని పని చేయాలని, వాక్యాన్ని బోధించాలని. దేవుని పని కొరకు పౌలును బర్నబాను నిర్ణయించాడు. రండి మనందరం కలిసి వారి కొరకు ఏం చేద్దాం? ఉపవాసముతో ప్రార్థన చేద్దాం, వాళ్ళు ప్రభు పరిచర్య చేయాలి. ఏనాడైనా ప్రియులారా, నేను బయటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నిజంగా ప్రభువా ఈరోజు మా సేవకుడు బయటికి వెళ్ళాడయ్యా, దేవుని వాక్యం చెప్పటానికి బలముగా నీ వాక్యాన్ని సత్యంగా బోధించేటట్టు చెయ్యి, ప్రజలు దాన్ని అంగీకరించేటట్టు చెయ్యండి. ఎప్పుడన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా నా కోసం? ప్రియులారా గమనించండి, చేస్తే మీ అందరికీ నా వందనాలు, మీ అందరికీ కృతజ్ఞతలు. ఇప్పటికైనా చేయండి. ఎప్పుడైనా నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు, ప్రియులారా మీరు ఈరోజు సేవకుడు మీటింగ్కి వెళ్ళాడు, బలంగా వాడుకో, అక్కడ ఆత్మలు రక్షించబడేటట్టు చేయమని ప్రార్థన చేయండి. అది సంఘానికి ఎంత మేలు, ఎంతో మేలు. ప్రియులారా, ఇక్కడ వాక్యంలో మనము చూస్తే ఇప్పుడు పౌలు, ఇదిగో బర్నబాలు దేవుని పని కొరకు నిర్ణయించబడ్డారు. రండి మనందరం ప్రార్థన చేసి పంపుదాం అని అందరూ కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని ప్రియులారా పంపించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. సంఘము పంపిస్తుంది. ప్రియులారా ఒకసారి ఆలోచించండి, బయటకు దేవుని వాక్యాన్ని బోధించటానికి దేవుడేమో నిర్ణయిస్తే సంఘమేమో వారిని ఏం చేస్తుంది? వారిని ప్రార్థనతో పంపిస్తున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. సంఘములో ఎవరు బయటికి వెళ్ళినా సంఘము ద్వారా వెళితే అది క్రమమండి, వాక్యక్రమం. సంఘము ద్వారా వెళ్ళటం అది వాక్యక్రమం. నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అంత్యొకయ పట్టణం ప్రియులారా ఒక మంచి పట్టణంగా మనం చూస్తున్నాం. అక్కడ సంఘముగా మనం చూస్తున్నాం. ఆ సంఘములో ఉన్నటువంటి శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు అని మనం చూస్తున్నాం. అక్కడున్న వాళ్ళందరూ కూడా బోధకులుగా ఉన్నవారు చాలామంది కలిసి ఏం చేస్తున్నారు? బోధకులందరూ కూడా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వెంటనే వాళ్ళతో చెప్పింది, ఇదిగో పౌలును బర్నబా నా కొరకు పని కొరకు నిర్ణయించండి అని చెప్పగానే వెంటనే వాళ్ళందరూ కూడా కలిసి మోకరించి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వాళ్ళ మీద చేతులుంచి వారిని పంపిస్తున్నారు. ఇప్పుడు ప్రియులారా, పౌలు గారు బర్నబా గారు మొదటి మిషనరీ ప్రయాణం చేయబోతున్నారు. ఇక్కడ నుండి చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు మ్యాపులు ఉంటాయి, మీకు అనేక రకాలైనటువంటి ప్రియులారా పట్టణాలు నేను చూపిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎలా పని చేశారు, ఏ విధంగా వారు మిషనరీ ప్రయాణాలు చేశారు. ఇక్కడ నుండి 4వ వచనము నుండి కూడా చాలా విషయాలు నేను చెబుతాను. ప్రియులారా వాళ్ళు చేసినటువంటి ప్రయాణాలు ఎంత దూరం చేశారు, ఎన్ని మైళ్ళు చేశారు, ఎలా ప్రయాణం చేశారు, ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా ప్రియులారా మీరు దేవుని సన్నిధానములో ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని మీరు ముందుకు కొనసాగాలి. కాబట్టి ఇప్పుడు మొదటి మిషనరీ ప్రయాణం ఎక్కడి నుండి కొనసాగుతుంది అనంటే సిరియాలో ఉన్న అంతియొకయ నుండి కొనసాగుతుంది. అంటే దేవుని పరిచర్య కొరకు వెళ్ళబోతున్నారు. ఎవరెవరు? పౌలు బర్నబాలు. దీనినే పౌలు గారి మొదటి మిషనరీ ప్రయాణం అని అంటారు. ఇక్కడ నుండి వాళ్ళు ఎలాగూ ప్రియులారా ప్రయాణం చేస్తారో, ఎక్కడెక్కడ దిగుతారో, ఏమేం చేస్తారో, ఎన్ని శ్రమలు పొందుతారో, ఎంతగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారో, ఎలా సంఘాలను కడతారో, ఎలా ఆత్మలను సంపాదిస్తారో చూడబోతున్నాం మనం. గ్రహించండి. అంటే ఇప్పుడు అంతియొకయ సంఘము మిషనరీలను పంపిస్తుంది. ఎంత గొప్ప విషయం అండి ఇది.
ఒక సంఘము నుండి ప్రియులారా ఆత్మలను సంపాదించటానికి, సంఘాన్ని కట్టటానికి ఇప్పుడు ప్రియులారా వ్యక్తులు బయటికి వెళుతున్నారు చూడండి. ఎక్కడి నుంచి? అంత్యొకయ నుండి. మరి సంఘములో నుండి అనేకులు రక్షించబడిన తర్వాత వారు దేవుని మాటలు నేర్చుకొని ప్రియులారా ఇదిగో దేవుని స్వార్థ కోసం బయటికి వెళ్ళాలి. సంఘము ద్వారా వారు ప్రయాణం చేస్తున్నారు చూడండి ప్రియులారా. మా సేవా పరిచర్యలో ప్రియులారా దరిదాపు ఒక 20 మంది రక్షించబడ్డారు. 20 మంది 20 ప్రాంతాలలో దేవుని సేవ చేస్తున్నారు ఈరోజు. మా సేవా పరిచర్యలో దేవుని పరిచర్యను జరిగిస్తున్నప్పుడు దేవుడు అనేక మంది యవనస్తులను లేపుకున్నాడు. ఆ యవనస్తులలో 20 మంది సేవకులు ఇప్పుడు వాళ్ళు 20 స్థలాలలో దేవుని పని జరిగిస్తూనే ఉన్నారు. అదే జరగాలి. ఒక అంబాపురం సంఘం అంటే మిషనరీలను పంపించిన సంఘం కావాలి. ఒక అంబాపురం దేవుని సంఘం అంటే ప్రియులారా ఇక్కడ నుండి అనేకులు వాక్యము నేర్చుకొని బయటికి వెళ్ళి దేవుని మాటలు బోధించే వాళ్ళుగా వెళ్ళాలి. అలాంటి వారిని సిద్ధం చేస్తున్నాను నేను ప్రియులారా, గ్రహించండి. కాబట్టి సంఘం అంటే ఏదో మనము చిన్నగా ఆలోచించటం కాదు. సంఘములో ఎంత గొప్ప కార్యం జరగాలో. సంఘములో బోధకులు ఉన్నారు, సంఘములో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, సంఘములో ఉపవాసం ఉండేవారు ఉన్నారు, సంఘములో పరిశుద్ధాత్మకు లోబడే వారు ఉన్నారు, సంఘములో కలిసి అనేకులను మిషనరీలను పంపించే వారిగా ఉన్నారు. అది సంఘం అంటే. సంఘం అంటే అక్కడక్కడే వేల మంది 100 మంది ఉండటం కాదు. విస్తరించాలి అని అంటే బయటికి వెళ్ళాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున సంఘములో దేవుడు నీకంటూ ఒక బాధ్యతనిచ్చాడు. అదేదో నువ్వు గుర్తించు. అదేదో నీవు దేవుని సన్నిధానములో జ్ఞాపకం చేసుకో. నేను ఎప్పుడు చూసినా నేను ఒట్టిదాన్ని, మట్టిదాన్ని, పనికి మాలిన దాన్ని, పురుగును ఈ మాటలు మాట్లాడకండి ప్రియులారా. ఎప్పుడు చూసినా ఈ మాటలు మాట్లాడకండి. నేను పురుగును, పేడలో పురుగును, ఇంకో పురుగును, ఇవన్నీ వద్దు. దేవుడు నిన్ను ఎలా చేశాడో తెలుసా? తన కుమారునిగా కుమార్తెనిగా చేశాడు నిన్ను. దేవుని పిల్లలు అని పిలువబడుతున్నామంటే అర్థం ఏంటి? దేవుడు పురుగా? దేవుడెవరు? సర్వసృష్టికర్త. సర్వసృష్టికర్త పిల్లలమైన మనం ఏమని పిలువబడాలని, ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో తెలుసా? 82వ కీర్తన 6వ వచనం చదవండి. 82వ కీర్తన వాక్య భాగములో నుండి 6వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఎవరట? దైవములు అనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు. దేవుడు అంటున్నాడు మీరెవరు? దైవములు. మనం ఎవరమండి? దైవములుగా బ్రతకాల్సిన వాళ్ళం, దేవుని పిల్లలం మనం. ఇంకొక మాట చూస్తారా? ఒక అద్భుతమైన మాట. యెషయా గ్రంథము 56వ అధ్యాయం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనం చదవండి. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి. ఏమండి, ఈ భూమి మీద అసలు కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే గొప్ప పేరు ఏమనుందా? గమనించండి, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటలు చూడండి ప్రియులారా. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు పెట్టుచున్నాను. అదే నువ్వు దైవానివి. నీవు దైవములాగా ఉండాలి. దైవములాగా ఉండాలంటే నేను ఆరాధించాలని కాదు అర్థం. దైవ లక్షణాలు కలిగి బ్రతకాలి. దేవుడు బ్రతికినట్లుగా బ్రతకాలి భూమి మీద.
దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి మనము జీవించాలి. అది గనుక నువ్వు బ్రతికితే ఇక్కడ పరలోకంలో కొట్టివేయబడని పేరండి. అది కింద అంటాడు చూడండి, శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి. వా, ఏం పేరు పెట్టాలనుకున్నాడు మనకి? కొట్టివేయబడని పేరు. ఏవండి, ఈ భూమి మీద మనందరికి ఒక్కొక్కరికి ఒక పేరు ఉందా లేదా? మీకు పేర్లు ఉన్నాయా లేవా? చచ్చిపోగానే ఆధార్ కార్డులో పేరు ఏమైపోద్ది? ఓటర్ లిస్టులో పేరు కొట్టివేయబడుద్ది. ఇంతవరకు ఆధార్ కార్డు తీసుకుని ప్రతి విషయంలో కూడా అదే ఆధారం అయ్యింది. ఏవండి, ఓటు వేయటానికి వెళితే నీకు అదే ఆధారం అయ్యింది. చనిపోగాని నీ పేరేమైపోతుంది ఈ భూమి మీద? కానీ ఎప్పటికీ ఎన్నటికీ కొట్టివేయబడని పేరు ఒకటి దేవుడు మనకు పెట్టాలనుకుంటున్నాడు తన స్వాస్థ్యానికి. అది కొట్టివేయబడదు. ప్రియులారా, ఒక్కసారి మనము ఆలోచించాలి. అది ఎక్కడా కొట్టివేయబడదు. మనం మరణించిన ప్రియులారా, భూమి మీద ఉండగా మనం మరణించిన తర్వాత కూడా ఆ పేరు ఏం చేయబడదు? కొట్టివేయబడదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరెవరనుకున్నారు? మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, మీరు దైవములు అని నేను పిలుస్తున్నాను అన్నాడు. నేను సెలవిస్తున్నాను. మీరెవరు? దైవములుగా బ్రతకండర్రా అని దేవుడు చెబితే దెయ్యాలుగా బ్రతుకుతున్నాం మనం. అది జరుగుతున్న విషయం. దైవాలుగా బ్రతకండి, పరిశుద్ధత కలిగి బ్రతకండి, ప్రభు కొరకు బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, నమ్మకంగా బ్రతకండి, విశ్వాసముతో బ్రతకండి, దేవుని కొరకు బ్రతకండి అని దేవుడు చెబితే అది దైవ లక్షణాలైతే మనలో ఏంటి? గొడవలు, పోట్లాటలు, జుట్లేసుకోటాలు, అసమాధానాలు, ఇవన్నీ ఏ పనులు? దెయ్యాల పనులు ఇవి. దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకున్నాడు? దైవములుగా ఉండాలనుకున్నాడు. మనం ఎలా ఉంటున్నాం? దెయ్యాలు. పేరుకు విశ్వాసులమే కానీ పెద్ద పిశాసులు మనం. పేరుకే ఏంటి? మేము పలానా సంఘంలో విశ్వాసులమండి. విశ్వాసివే, కానీ నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ మాట ఎలా ఉంది? నీ తీరు ఎలాగుంది? ఇంటిలో నీ సాక్ష్యమేమో ఎలాగుంది? బయట నీ సాక్ష్యం ఎలాగుంది? అమ్మో, ఆమె పెద్ద పిశాచండి, ఆమె నోట్లో నోరేయకూడదండి అనుకుంటున్నారా? తగ్గింపు ఉందా? పరిశుద్ధాత్మకు లోబడే జీవితం ఉందా? వాక్యానికి లోబడే బ్రతుకుందా? వాక్యానుసారమైన జీవితం ఉందా? సంఘానికి ఉండవలసింది అదే అంత్యొకయ సంఘంలో ఉన్నాయి. ప్రియులారా, ఆ సంఘం మిషనరీలను పంపిస్తే ఆ మిషనరీలు ఏం చేశారో వచ్చే వారం చెప్పుకుందాం. వచ్చే వారం నుండి కంటిన్యూగా మీరు చాలా జాగ్రత్తగా తప్పనిసరిగా నోట్స్ రాసుకోవాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎందుకు పనికిరాని నాకు శ్రేష్టమైన పేరు పెట్టావా? కొట్టివేయబడని పేరు మాకు పెట్టాలనుకుంటున్నావా? నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా! ఈ లోకంలో మేము చనిపోతే మా ఆధార్ కార్డులో పేరు కొట్టేస్తారయ్యా, మమ్మల్ని లిస్టులో నుండి తీసేస్తారయ్యా. కానీ కొట్టివేయబడని పేరు పెట్టాలని, ఆ పేరు కోసం మీరు దైవములుగా పెరగాలని మీరు ఆశిస్తున్నారు తండ్రి. మా మీద నీకెంత ప్రేమ ఉందయ్యా. అయ్యా, నా జీవితంలో దయ్యపు లక్షణాలు తీసేయ్యా. దైవ లక్షణాలు కలిగి నేను బ్రతకటానికి ఇష్టపడుతున్నానయ్యా. ఎక్కడ నాలో పాపపు కార్యాలున్నాయో, ఎక్కడ దయ్యపు కార్యాలున్నాయో, పిశాచి తంత్రములు నాలో ప్రభువు ఉన్నాయో అవి తొలగించుకొని నేను దైవ బిడ్డగా బ్రతుకుతానయ్యా. పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా బ్రతుకుతానయ్యా. అందరితో సమాధానముగా ఉండుట కొరకు బ్రతుకుతానయ్యా. పరలోకం సంపాదించుకొనుటకు నేను బ్రతుకుతానయ్యా. నరకం పాలు నేను కాకూడదయ్యా. నిత్య నరకములో అక్కడి అగ్ని ఆరదు, పురుగు చావదు కదా. ఆ స్థితికి నేను వెళ్ళిపోవద్దయ్యా. క్రీస్తు వారు నా కొరకు కార్చిన రక్తము వ్యర్థం కావద్దయ్యా.
నాయనా, ఆ రక్తాన్ని నేను వ్యర్థము చెయ్యకుండా నీ కొరకు బ్రతుకున్నట్లు నన్ను సిద్ధపరచండి నాయనని మళ్ళా మనము దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘ చరిత్రను మాతో మీరు మాట్లాడుతున్నారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కనికరించండి. అంత్యొకయలో ఉన్నటువంటి సంఘం ఎంత అద్భుతంగా ఉన్నదో మీ లేఖనాల్లో చూస్తున్నాం తండ్రి. అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. బోధకులు అనబడుతున్న వారు సైతం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ చెప్పిన మాటకు లోబడ్డారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులుంచి మిషనరీలను పంపిస్తున్నారు తండ్రి. మీ కొందనాలయ్యా. అటువంటి ప్రభువా, మంచి కలిసి జీవించే బ్రతుకు, కలిసి ప్రార్థించే జీవితం, కలిసి ఉపవాసం ఉండి మీ కొరకు గొప్ప కార్యాలు చూసేటువంటి జీవితం మాకు పెట్టండి నాయన. మా జీవితాలను మీరు ప్రేమించి కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు పెడతానంటున్నారు. కొట్టివేయబడని పేరు పెడతానంటున్నారయ్యా. ఆ పేరుకు యోగ్యులుగా మేము బ్రతకటానికి తగిన సహాయము చేయండి. ప్రభు శరీరము, ప్రభు రక్తం మా మధ్యకు వస్తుందయ్యా నాయన. పరిశీలించుకొని విమర్శించుకొని మరలా పడిపోయే స్థితికి కాకుండా ఒక స్థిరమైన పునాది మీద మా జీవితాలు కట్టబడినట్లుగా మమ్మలను సిద్ధపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.